ఇప్పుడు బులెటిన్‌లో డీటెయిల్స్ చూద్దాం. అనంతపురం జిల్లా యాడికిలో యువతిని కిడ్నాప్ చేయాలని యత్నించి స్థానికుల ప్రతిఘటనతో పారిపోయిన ఘటన మండలంలోని పిన్నేపల్లిలో చోటు చేసుకుంది. పిన్నేపల్లి గ్రామానికి చెందిన ఒక యువతికి ఈ నెల 22న వివాహం నిశ్చయించారు. అదే గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి పథకం ప్రకారం యువతిని కిడ్నాప్ చేయడానికి పన్నాగం పన్నాడు. దీనికోసం యాడికి నుంచి ఒక కారును అద్దెకు మాట్లాడుకున్నాడు. మధ్యాహ్నం 12 గంటలకు అద్దెకు తీసుకున్న కారు డ్రైవర్ రంగనాథ్కు ఫోన్ చేసి కారు తీసుకొని పిన్నేపల్లి గ్రామంలోకి పెద్దమ్మ కట్ట వద్దకు రమ్మని చెప్పాడు. కారు అక్కడి వెళ్ళగానే ద్విచక్ర వాహనంలో భాస్కర్ రెడ్డి యువతి ఇంటి వద్దకు వెళ్లి బలవంతంగా తన భుజాన ఎత్తుకుని వస్తుండగా యువతి ఏడుస్తూ గట్టిగా కేకలు వేసింది. సమీపాన రచ్చకట్టపై కూర్చున్న గ్రామస్తులు ప్రతిఘటించారు. దీంతో యువతిని అక్కడే వదిలేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు గ్రామస్తులను విచారించారు. భాస్కర్ రెడ్డి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలకు దిగారు. కిడ్నాప్ కోసం తీసుకువెళ్లిన కారును పోలీసులు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. కారు డ్రైవర్ రంగనాథ్ని అదుపులోకి తీసుకుని యువతిని కిడ్నాప్ చేసే సమయంలో గ్రామస్తులు అడ్డగించగా గన్తో బెదిరించినట్లు చర్చించుకున్నారు. అతనికి గన్ ఎక్కడదని తీవ్ర చర్చ జరుగుతోంది. యువతి ఫిర్యాదు మేరకు భాస్కర్ రెడ్డితో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తెలిపారు. గ్రామంలో నిన్నటి మధ్యాహ్నం 12 ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి మరి కొంతమంది కలిసి ఆమెను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించినాడని చెప్పి రాగా వెంటనే ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ఎదురింటి వాళ్ళు ఆమెను రక్షించి అప్పుడు రక్షించడంతో అతనుతో పాటు వచ్చిన ఒక వ్యక్తి గన్ను చూపించినాడని దాంతో గ్రామస్తులు ఎక్కువ కావడంతో వాళ్ళు అక్కడ నుంచి పారిపోయినారని చెప్పి రాబడిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగింది. ఈ భాస్కర్ రెడ్డితో పాటు ఇంకొక ముగ్గురు వచ్చినారని, మొత్తం 4 వ్యక్తులు, ఒక డ్రైవరు, ఇంకొక 2 వ్యక్తులు ఉన్నారని చెప్పి ప్రాథమికంగా సమాచారం ఉంది. తొందరగా ముద్దాయిని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం.